ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. 27వ తారీఖు నాడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పట్టభద్రుల శాసన మండలికి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి తీన్మార్ మల్లన్న. ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. గత ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు. ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తూ ఉంది, కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి. తర్వాత ప్రజా గొంతుగా, ప్రశ్నించే గొంతుగా ఎప్పటికీ ప్రతిరోజు ప్రజలల్లో ఉండే మనిషి కాబట్టి శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి. అందుకనే ఆయనను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన విషయం మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా తీన్మార్ మల్లన్నను గెలిపించాలి. ఈ పోటీ అనేది ట్రయాంగిల్ పోటీ ఉంది. వరంగల్లో టీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం, బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరూ పట్టభద్రులే మెజార్టీ. ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితి. నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు. అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ 3 months 38,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 38,000 పీపుల్ ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో 40 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. దేశంలో మోడీ జీరో, ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఆయన చేసింది లేదు. కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక 3 నెలల్లో 38,000 మందికి ఇచ్చిండు. 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. దాదాపు 40% ఉద్యోగాలు ఆల్రెడీ నిండినాయి. మిగతా ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫిలప్ చేస్తారన్న నమ్మకం కలుగుతూ ఉన్నాయి. బీజేపీ ఇచ్చిన అన్ని హామీలు కూడా తుంగలో తొక్కి విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. విభజన చట్టం లోపల ఇచ్చిన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి, కాజీపేట కోస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి, తెలంగాణ ప్రత్యేక పత్తి అనుకోండి, తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపిస్తాం ఏదైనా ఒక ప్రాజెక్టు కన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేసింది లేదు. గుర్తి మాటలు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఏం చేసింది లేదు. బీఆర్ఎస్ ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించిండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు. రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా ఒపీనియన్ పోల్స్లలో అదే వస్తూ ఉన్నది. సారి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుకైనటువంటి, ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న పట్టభద్రులు అత్యధిక ఓట్లతోటి మంచి మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.